అక్కడ నా తమ్ముని కంపెనీలో లాస్ వచ్చింది. ఇక్కడ నా పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయింది. ఇంట్లో పిల్లగాల పానం మంచుకుంటుంది. అంటే ఏమో జరుగుతుంది తెలుసుకుంటా. సమస్య ఏంటో చెప్పండి. స్వామి, మీ ఉవ్వులకు అన్యాయం చేయాలి. యువలను ఏదైనా సాయం అని అడిగితే సాయం చేసిన తప్ప ఉప్పులకు వెళ్ళిన ద్వారా కూడా అన్యాయం చేయాలి. మా తమ్ముడు కంపెనీ లాస్ వచ్చింది. మా పంట పొలాలు మొత్తం నాశనమైంది. మేము ఏం పని చేద్దామని మొత్తం లాసు. ఆఖరికంతా మా పొలాల ఆరోగ్యం కూడా మంచిగా ఉండలేదు అయ్యా. అవునా స్వామి, మా ఇంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు కారణం ఏంది? చెప్తా. సమస్య ఉంది స్వామి. ఏం సమస్య స్వామి? అల్లు వట్టి చెప్తా. నీ కులదైవం ఏంటి? మా ఇంటి కులదైవం పెద్దమ్మ తల్లి స్వామి. పెద్దమ్మ తల్లి అయితే అన్నే ఉండు, కాదంటే పైకి లేవు. కాదు, మా ఇంట్లో దుర్గమ్మ ఉన్నది స్వామి. దుర్గమ్మ తల్లి అయితే అన్నే ఉండు, లేదంటే పైకి లేవు. స్వామి, ఎవరైనా చేసిన కొండుతానవా లేదంటే ఇంట్లో పుట్టిన కొండుతానవా స్వామి? ఒంట్లో పుట్టిందైతే ఉండు, లేకపోతే లేవు. చేసిన కొంటతనం అయితే ఉండు, లేకపోతే లేవు. సమస్య ఉంది. స్వామి, ఈ సమస్యకు పరిష్కారం లేదా? స్వామి, చేసింది ఎవరో చెప్పరా స్వామి? నీకు దగ్గరోడు, నీకు కావాల్సినోడు, ఎప్పుడు నీ వెంటే ఉండటోడే. సీన్గా నీ గట్టిగానే చేసిన, ఇంకా గట్టిగా చేస్తా. నువ్వు నాశనమై సచ్చేదాకా చేస్తా. నేను మర్చిపోండ్రా మీరు చేసిన అవమానాలు. నీకు దగ్గరోడే చేశాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావురా? స్వామి, అన్న దోస్తు నా ప్రాణ స్నేహితుడు. ఇవన్నీ కారణం వాడే. స్వామి, ఏం మాట్లాడుతున్నావు స్వామి? నాకేం తెలియదు, నేనేం చేయాలి అని అడగకుర్రి. నిన్నేమడినవురా? నువ్వెందుకు రాగమవుతున్నావురా? నాకేం తెలియదు స్వామి, నాకు తెలియదు, నేనేం చేయాలి. ఎందుకు అంటున్నారు మీరు? నువ్వెందుకు కంగారు పడుతున్నావురా? నేనేం చేయలే. టెన్షన్ పడుతున్నావురా? ఏం చేయాలి అది తెలియదు స్వామి, నాకు తెలియదు, నేనేం చేయాలి. అరే గిరి, నువ్వెందుకు టెన్షన్ పడతావు? అదేం రాడు, ఏం రాడు, నాకు తెలియదు. అరే ఎందుకు గుర్తున్నావురా? బాగురా. అరే ఆడెందుకు గురుకున్నాడు అనుకుంటారు? మీ కుటుంబానికి చేసింది వాడే కారణం. మీ కుటుంబం ఇలా కావడానికి నేనున్నా, మీరు టెన్షన్ పడకండి. నీకు ఎంత సాయం చేసిండ్రా? నీ ఇంటి సమస్యలు నా ఇంటి సమస్యలు అనుకున్నా కదా. నాకు అన్ని అవమానాలు చేసారు మీరు. మీ తమ్ముడు గారు నన్ను అవమానిస్తారు, నా మొగట్లు ఆగలేసుకుని తిరిగిన నన్ను అవమానిస్తారా? నాకు నౌకరు ఇప్పిస్తా అంటారు రాడు. నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదరా. నాకు ఏం తక్కువ అయిందిరా? నువ్వు ఎట్లా ఎంత సంపాదించుకున్నావు, నేను ఎట్లుంటా నేను? అరే మీరు సంపాదించుకుంటేంద్రా, నిన్ను ముంచి సంపాదించుకుంటావురా. నా తమ్ముడు నువ్వు బాధలు ఉన్నావు అని చెప్పి నీకు జాబిస్తానరా అని తప్పు మాట్లాడిండారా? నా ఇంట్లో నా పెళ్ళం నీకు పైసలు ఇవ్వకడా ఇచ్చిన కాదురా. నిన్నేమైనా ముచ్చినవారా? చెప్పురా.
ఏ పోరా, నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డా లాస్ట్ లోనే ఉన్నా, ప్రతి ఒక్క పనిలా నష్టపోతూనే ఉన్నా. మీ అన్నదమ్ములు ఎంత సంతోషంగా ఉన్నారా, ఎంత సంపాదించుకున్నారా. నా బతుకు ఎట్లా పోయిందో, ఎంత ఆగమవుతున్నానో నేను. నాకు మిమ్మల్ని చూస్తేనే మండుతుంది, నాకు కడుపంతా రగులుతుందిరా మిమ్మల్ని చూస్తే, మీ అన్నదమ్ములు చూస్తే. నాకు మీరంటారా నన్ను అవమానపరుస్తారా? ఎక్కడ పడితే అక్కడ, రోడ్డు మీద పడితే రోడ్డు మీద, అడ్డకాడ పడితే అడ్డకాడ, చేల పడితే చేల. గిదారా నాకు మీరు ఇచ్చే మర్యాద? చిన్నప్పటి నుంచి ఉంటే నేను మీతోటి. అరే కడుపులో గింతిసం పెట్టుకుంటావారా? నా కుటుంబంలో నువ్వు ఒక్కని అనుకున్నా కాదురా, నీకేమైనా ఆపద వస్తే నేను ఉంటారా అని చెప్పినా కాదురా నీకు. నన్ను గిత్తపోతాను చెప్తావారా? అరే ఏం చేసేవారా చెప్పురా, అక్కడ పావులకి కాటేసినావు కారా? చెప్పురా, అరే చెప్పురా, అమ్మా చెప్పురా, చెప్పురా, చెప్తా 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 అరే చెప్పు, చెప్తా చెప్తా చెప్పు. చెప్తా 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 చెప్తారా చెప్తా. దా, మీ ఇంటి దగ్గర స్నేహితుడు అని చెప్పి నీకు ఇంత సాయం చేస్తే స్నేహానికి మోసం చేస్తావరా? నడు రారా, చెప్పురా, ఏం చెప్పురా. చెప్తా. ఏంద్రా ఇది? అరే ఏంద్రా ఇది? క్షమించురా సీనా, క్షమించు చెల్లమ్మ. ఏంద్రా నువ్వు? సీనుగా క్షమించురా చెల్లమ్మ, క్షమించమ్మా. నువ్వు ఇలా అంటున్నావు అనుకోలేను నేను. అరే నువ్వు స్నేహం గురించి ప్రాణహితంతో చెప్పినా కాదురా, కొద్దిగా సిగ్గున్నాదిరా. నీకు ఆ పని చేయకి పోరగాని కూడా గుర్తురాలేదారా? అట్లా అనకండి అమ్మా. సీనుగా క్షమించురా చెల్లమ్మ, క్షమించమ్మా. అరే ఇప్పటి కూడా నువ్వు నా స్నేహితులను ఇడిచిపెడుతున్నా, వేరే వేటు అది నరికి ముక్కలేదు. అట్లా అనకురా. అరే ఇప్పటి కూడా స్నేహానికి నిలుస్తున్నారా? నీకేమైనా ఆపద వచ్చినా కష్టం వచ్చినా నీ ఉంటారా? ఇప్పటి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూరా సీనుగా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. నన్ను క్షమించినందుకు చాలా థ్యాంక్ యూరా. సరేరా నీ వెళ్ళొస్తా చెల్లమ్మ.